హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు కుస్మా థాట్స్. నేను ఇంతకుముందు చెప్పినట్టుగా వరలక్ష్మి పార్ట్ 3లో పూల గురించి చెప్పాను, అలాగే గుండ్పిన్స్ గురించి చెప్పాను. పూలు దయచేసి మామూలు పూలే వాడమని మిమ్మల్ని వేడుకుంటున్నాను. ప్లాస్టిక్ పూలని దయచేసి వాడద్దండి. నిజంగా అమ్మవారు ఉంది అని మీరు పూజ చేసే విధంగా అయితే మీరు అలా ప్లాస్టిక్ వాటిని వాడరు. మీరు అన్ని చేతులు కాళ్ళు తీసుకొని అరేంజ్ చేసి గుచ్చరు, అమ్మవారిని బాధ పెట్టరు. చూసే మమ్మల్ని కూడా మేము బాధపడుతున్నాం. దయచేసి మమ్మల్ని కూడా కన్సిడర్ చేయండి. భూమి మీద మీరొక్కరే లేరు, మీరొక్కరే వ్యూస్ తెచ్చుకోవాలని, మిలియన్స్లో వ్యూస్ వెళ్ళిపోతే ఇంత రిచ్గా చేస్తే అంత జనాలు చూస్తారని ఇంకా జనాల్ని నేనేం అనలేనండి. ఎందుకంటే మీరు చేస్తున్నారు, వాళ్ళు చూస్తున్నారు. ఇది తప్పు అని ఎవ్వరూ అడ్డు చెప్పట్లేదు. అలా అడ్డు చెప్పిన వాళ్ళని పక్కకు పెట్టేస్తున్నారు. దయచేసి ప్లాస్టిక్ భూమిలో కలవాలంటేనే ఎన్నో సంవత్సరాలు పడుతుంది. అలాంటి గలీజ్ ప్లాస్టిక్స్తో పూలు చేస్తున్నారు. అది మీకు ఓకే అవ్వచ్చు, బట్ దేవుడి వరకు తీసుకెళ్ళకండి. మీరు పక్కకి ఎక్కడైనా డెకరేషన్ చేసుకోండి, దేవుడి దగ్గర డెకరేషన్ చేయొద్దు. దయచేసి చెప్తున్నా, అమ్మవారిని ఉంది అనుకొని మీరు తీసుకొని వచ్చి ఇంట్లో పెట్టుకుంటే మీరు గుచ్చుతారా? అమ్మవారి చీర జారిపోతుంది అన్నది ఒక డబుల్ గమ్ టేప్ యూజ్ చేయకూడదా? లిటరలీ మీరు పూలకు కానీ అమ్మవారికి కానీ గుండు పిన్ను కానీ టూత్ పిక్తో కానీ గుచ్చితే, మనకి గుచ్చితే ఎంత నొప్పి అవుతుందో ఆమెకు కూడా అలాగే నొప్పి అవుతుందని అనుకుంటే మీరు ఈ పని చేయరు. వ్యూస్ కోసమే మేము చేస్తున్నామంటే ఎవ్వరు ఏమీ చేయలేరు. అది మీ విఘ్నతకే వదిలేస్తున్నాను నేను. నిజంగా ఉంది అని నమ్మితే వాళ్ళు ఖచ్చితంగా ఒకసారి చాగంటి గారు చెప్పారు ఒక చిన్న పిల్లోడి స్టోరీ, అందరికీ గుర్తుందో లేదు. మేము ఉన్నామని మాకు ముక్కుకు బట్టలు కడితేనే కదా మార్కులు తక్కువ వచ్చినాయని మేము లేసి వచ్చేసాము అని. అంటే మేము ఉన్నామని నువ్వు నమ్మలేదు కాబట్టి అప్పుడు మార్కులు తక్కువ వచ్చాయి. మేము ఉన్నామని ఇప్పుడు ముక్కుకు బట్టలు కట్టాము, మేము వచ్చాము లేసి అంటున్నాం. ఉంది అనుకొని చేయండి. ఒక్క తమలపాకు పెట్టి నువ్వు పసుపు పెట్టినా అమ్మవారు వస్తుంది, అన్నీ చేయగలుగుతాం మనం. రిచ్గా చూపించాలి, వ్యూస్ రావాలి, అలా ఉండాలి, ఇలా ఉండాలి. మీరు చేసేది అలాగే ఉంది, వీళ్ళు చూసేది అలాగే ఉంది, వ్యూస్ అలాగే పోతున్నాయి, మీకు డబ్బు అలాగే వస్తుంది. మీరు ఏమన్నా చేసుకోండి, వద్దని చెప్పను. దయచేసి అమ్మవారిని పెట్టేటప్పుడు, అది చేసేటప్పుడు, ఇది చేసేటప్పుడు కొంచెం చూసుకొని చేయండి. మాలాంటి వాళ్ళకి హర్ట్ అవుతుంది. ఈ వీడియో కూడా పోవాలనో ఇంకోటనో కాదు, ఎంతమంది వీలైతే అంతమంది ఇది చూస్తే జస్ట్ తెలుసుకుంటారు. You got message. జస్ట్ తెలుసుకుంటారని. అది మీకెందుకు అర్థం కావట్లేదు? నాకైతే లిటరలీ నాకు అర్థం కావట్లేదు. ప్లీజ్ డోంట్ డూ దట్. మీకెందుకు అర్థం కావట్లేదు? అలా ఎప్పుడు చేయకండి, సరేనా? అమ్మవారికి ప్లాస్టిక్ పూలు వద్దు, గుండు పిన్స్ వద్దు. దయచేసి టేప్ యూజ్ చేయండి, టేప్తో వేయండి. పూలు మంచిగా తీసుకొని రండి. ఎంతలో కావాలో అంతలోనే చేసుకోండి, జాగ్రత్తగా చేసుకోండి. మనం ఆడంబరం చూపించేసి వేరే వాళ్ళకి మనం ఏం చెప్తున్నామో లేని వాళ్ళు ఎంత హర్ట్ అవుతుంది.